ఇది ఎన్పీకే డీకేసి. దీన్ని ఒక్కసారి కొనుక్కుంటే మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. దీంతో మనం ఎన్ని ఎకరాల్లో అయినా వ్యవసాయం చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ ఓడబ్ల్యూడిసి ఫ్రీగా వస్తుంది. ఈ ఎన్పీకే ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక డ్రమ్ము తీసుకొని అందులో 100 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఈ ఎన్పీకే మదర్ కల్చర్ని ఇందులో పోసుకోవాలి. దాని తర్వాత దాంతో పాటు ఫ్రీగా వచ్చిన ఈ ఓడబ్ల్యూడిసిని కూడా ఇందులో వేసుకోవాలి. ఎన్పీకే మదర్ కల్చర్, ఓడబ్ల్యూడిసి మదర్ కల్చర్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 kg బెల్లం వేసుకోవాలి. కర్రతో కానీ పైపుతో కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకసారి ఈ విధంగా కలపాలి. 5 రోజుల తర్వాత ఎన్పీకే ద్రావణం తయారైతుంది. తయారైన ఎన్పీకే ద్రావణాన్ని మనం భూమిలో పారించుకోవచ్చు, డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు. దీన్ని అన్ని పంటల్లో వాడుకోవచ్చు. ఈ ఎన్పీకే ద్రావణాన్ని వాడుకోవడం వలన ఇందులో ఉండే బ్యాక్టీరియా భూమిలోని నత్రజనిని, ఫాస్ఫేట్ను, పొటాషియంను కరిగించి మొక్కకు అందిస్తుంది. దీనివలన పంటకు పోషకాలు అందుతాయి. ముఖ్యంగా రైతులకు రసాయనాల ఖర్చు తగ్గుతుంది. తయారైన ఎన్పీకే ద్రావణాన్ని 10 లీటర్లు పక్కకు పెట్టుకొని మిగతా 90 లీటర్లు పొలానికి వాడుకోవాలి. మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు 10 లీటర్ల డ్రమ్ములో పోసి మళ్ళీ 90 లీటర్ల నీళ్ళు పోసి 1/2 kg బెల్లం వేస్తే 5 రోజుల్లో మళ్ళీ తయారవుతుంది. ఇలా మనం వాడుకొని మళ్ళీ ఎన్నిసార్లైనా తయారు చేసుకోవచ్చు. ఈ ఎన్పీకే డీకేసీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం మన రైతు ఛానల్ని ఫాలో అవ్వండి.